Hello guys, welcome to my channel Learn with Nutan. Today we're going to discuss about the recursion method in the Java. One of the most important topic in the methods. And a recursion method is nothing but calling its same method is called as a recursion method. Okay na? ఇంతవరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందామా? రికర్షన్ మెథడ్ ఇన్ జావా చెప్పుకుందాం. ఓకేనా? A recursion is the program technique where the method call itself to solve the problem. అంటే ఏంటి, ఈ మెథడ్ ఏం చేసుకుంటుంది, మళ్ళీ కాల్ చేసుకొని ప్రాబ్లమ్ ఏం చేస్తామో సాల్వ్ చేసిందని ఏమంటారమ్మా రికర్షన్ మెథడ్. అంటే మెథడ్ లోపల సేమ్ మెథడ్నే మళ్ళీ కాల్ చేసుకొని మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిందని ఏమంటారమ్మా రికర్షన్ మెథడ్ అంటారు. ఓకేనా? ఈ రికర్షన్ మెథడ్ కీప్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటిల్ ద స్టాప్ కండిషన్ బేస్డ్ కండిషన్ ఈస్ రీచ్. అంటే ఏంటి, ఈ రికర్షన్ కండిషన్ ఏమవుతుందా మనకి అలాగా కాలింగ్ అవుతూనే ఉంటుంది. ఇట్ సెల్ఫ్ కాలింగ్ స్టాప్ అంటిల్ ద బేస్ కండిషన్ ఈస్ రీచ్. అంటే మనకి బేస్ కండిషన్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అంతవరకు ఇది ఏమవుతుందా రికర్షన్ అనేది మీకు ఏమవుతుందా కాలింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడ కాల్ అవుద్ది, విత్ ఇన్ ద మెథడ్లోనే మనకి ఏమవుతుందా ఆ మెథడ్ మళ్ళీ కాల్ చేసుకుంటుంది. Without base condition, the program will run infinity and case the stack overflow error. అంటే మన దాంట్లోని బేస్ కేస్ వితౌట్ బేస్ కేస్ అంటే ఏంటి, మనకి ఎలాంటి బేస్ కేస్ కానీ లేదనుకోండి ఆ ప్రోగ్రామ్ అనేది ఏమవుతుందా ఇన్ఫినిట్ టైం కింద ఏమైపోతుందా రిపీట్ అయిపోద్ది అండ్ కాజెస్ ద స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది మనకి ఇక్కడ, మనకు కానీ బేస్ కండిషన్ కానీ బేస్ కేస్ కానీ లేదనుకోండి మనకేమవుతుందా ఆ రికర్షన్ మెథడ్ అనేది ఏమైపోద్ది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది అయిపోద్ది. అలాంటప్పుడు ఏమవుతుందా స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది మీకు ఏమవుతుందా ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఓకేనా? లెట్ మీ సీ ద సింటాక్స్. ఫస్ట్ ఏముంది మనకి రిటర్న్ టైప్ ఉంది. రిటర్న్ టైప్ ఇస్ నథింగ్ బట్ ఆ మెథడ్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది చెప్పిందని ఏమంటారమా రిటర్న్ టైప్ అంటారు. తర్వాత ఏముంది మనకి మెథడ్ నేమ్, అంటే ఐడెంటిఫై చేయడం కోసం కాల్ చేసుకున్నప్పుడు మెథడ్ నేమ్తో కాల్ చేసుకుంటే మెథడ్ నేమ్. తర్వాత ఏముంది మనకి పారామీటర్స్, అందులో ఏదైనా పారామీటర్స్ పాస్ చేయాలి యూజర్ అనేది కోసం ఏం చేస్తారో పారామీటర్ యూజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఫంక్షన్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఇఫ్ బేస్ కండిషన్ ఈజ్ ఇచ్చిన బేస్ కండిషన్ అయితే అప్పుడు ఏం చేస్తామో రిటర్న్ వాల్యూ చేస్తుంది. లేదు అంటే మనకి ఏం చేస్తామో రిటర్న్ మెథడ్ నేమ్ ఆఫ్ ద స్మాలర్ ప్రాబ్లం. అంటే ఏంటి ఇక్కడ మనకి మెథడ్ నేమ్ రిటర్న్ చేస్తుంది. అంటే ఏదైతే మెథడ్ నేమ్ ఉందో ఆ మెథడ్ నేమ్ అనేది ఏం చేస్తుంది మనకి రిటర్న్ చేసుకొని, అంటే మెథడ్ని మళ్ళీ ఏం చేసుకుంటుంది మా కాలింగ్ చేసుకుంటుంది అంటిల్గా మనకి బేస్ కండిషన్ ఫాల్స్ అయిన వరకు మనకి ఏమవుతుందా మెథడ్ అనేది ఏమవుతుందో ఆటోమేటిక్గా మీకు ఏం చేస్తామా కాలింగ్ అనేది చేసుకుంటుంది. అందులో ఏం చేస్తామా స్మాల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇందులో ఏదో ఒక ప్రాబ్లం అంటే పారామీటర్స్లో వాల్యూ పంపించడం 5 4 3 ఏం చేద్దామా పారామీటర్స్ అనేది పంపించడం. రికర్షన్ మెథడ్ మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి రికర్షన్ మెథడ్ మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తారమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 అని ఫ్యాక్టోరియల్ ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారమ్మా రికర్షన్ మెథడ్ అని ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. అలాగే మనకి ఏముంది మనకి ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి, 2 నెంబర్స్ కలిపి మనకు వచ్చేదాన్ని ఏమంటారమ్మా ఫస్ట్ 2 నెంబర్స్ కలిసి వచ్చిన ఎడిషన్ని, అలాగే సెకండ్ 2 నెంబర్ వచ్చి ఇచ్చిన దానికి ఎలా ఏం చేస్తారమ్మా ఫిబొనాచి సిరీస్ అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. అలాగే మనకి ఇంకేడ యూజ్ చేస్తారమ్మా ట్రీ స్ట్రక్చర్స్. ఇదేంటి ట్రీ స్ట్రక్చర్స్ అనేది ఇక్కడ డేటా స్ట్రక్చర్స్లో ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు రికర్షన్ మెథడ్ అనేది. అలాగే మనకి సర్చింగ్ అల్గారిథం, అలాగే మా సర్చింగ్ అల్గారిథంలో కూడా మనకి ఏం చేస్తారమ్మా రికర్షన్ అని యూజ్ చేస్తారు. కానీ సర్చింగ్ అల్గారిథం అంటే మళ్ళీ ఎక్కడ వస్తుంది డిఎస్సిలో వస్తుంది. ఓకేనా? డిఎస్సిలో కూడా ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. మోస్ట్లీ మనకి ఏం చేస్తారు రికర్షన్ మెథడ్లో మెయిన్ టాపిక్స్లో మనకి ఏం చేస్తారమ్మా యూజ్ అనేది చేస్తారు. అలాగే మనకి ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈజ్ రికర్షన్ మెథడ్ అంటే ద మెథడ్ విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ విల్ కాల్ ద ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారమ్మా రికర్షన్ మెథడ్. అంటే ఆ ఫంక్షన్ మళ్ళీ ఆ ఫంక్షన్నే కాల్ చేసుకుంది అనుకోండి దాన్ని ఏమంటారమ్మా రికర్షన్ మెథడ్ అనేది అంటారు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద రికర్షన్ మెథడ్. ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టల్ యూజింగ్ రికర్షన్, తర్వాత ఏముంది మనకి ఫిబొనాచి సిరీస్ యూజింగ్ ద రికర్షన్. ఓకేనా? ఫస్ట్ ఏం చేద్దాం మనకి ఫ్యాక్టోరియల్ ఏం చేద్దామా రికర్షన్ అనేది చూద్దాం. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారమ్మా ఎక్లిప్స్ అనేది ఏం చేస్తారు మనకి ఓపెన్ అనేది చేస్తారు. ఓకేనా? ఎక్లిప్స్ ఓపెన్ చేసి మనకి లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, అందులో ఏం చేస్తారమ్మా యూట్యూబ్ అనే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అందులో సోర్స్ అనే ఫోల్డర్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారమ్మా ఇక్కడ మనకి న్యూ అనేది క్లిక్ చేస్తారు. ఓకేనా? న్యూ మీద క్లిక్ చేసి తర్వాత ఏం చేస్తారమ్మా క్లాస్ మీద ఏం చేస్తారమ్మా క్లిక్ చేస్తారు. ఓకేనా? జస్ట్ ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ అని ఇచ్చారు. తర్వాత మన మెయిన్ మెథడ్ కూడా కావాలి కాబట్టి ఏం చేస్తారమ్మా మెయిన్ మెథడ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఏముంది చేసుకున్నారు.
చేసుకున్నారు. ఓకేనా, ఫినిష్ చేయగానే మనకి ఏమొచ్చిందమ్మా కోడ్ అనేది వచ్చింది. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఫంక్షన్ అనేది రాసుకోవాలి. అంటే ఏం చేసుకోవాలి, ఫంక్షన్ రాసుకుంటే ఎక్కడ రాసుకుంటారు, మనకి విత్ ఇన్ ద క్లాస్లో ఏం చేస్తారమ్మా రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు నేను పబ్లిక్ ఇంట్ ఏమి ఇచ్చాను నేను ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను మాకు ఫ్యాక్టోరియల్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ లైక్ ఫ్యాక్టోరియల్ ఇచ్చాను. ఓకేనా, జస్ట్ ఒక నెంబర్ కావాలంటే ఎంత ఫ్యాక్టోరియల్ అయితే ఫ్యాక్టోరియల్ నెంబర్ అనేది మనకి ఏం కావాలమా రావాలి. ఓకేనా, జస్ట్ ఏమొచ్చింది ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ రాగానే ఏదో వచ్చారు వచ్చింది చూడండి, ఫ్యాక్టోరియల్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఓకే, మనం ఇంట్ అని ఇచ్చాం కదా, రిటర్న్ టైప్ లేదనేది చెప్తుంది. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారమ్మా మనకి ఇక్కడ ఇందులో కండిషన్ అనేది ఏం చేసుకుంటారు రాసుకుంటారు. ఇఫ్ n = 1 అయితే, ఒకవేళ n కానీ 1 అయితే మనకి ఏం రిటర్న్ చేయాలి, మనకి ఇక్కడ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు, మనకి 1 అనేది రిటర్న్ చేస్తారు. అంటే మనకి ఒకవేళ n కానీ ఏమిందనుకోండి మనకి 1 అనేది ఏం చేస్తారు, మనకి రిటర్న్ చేస్తారు. లేదు అంటే మనకి ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఎల్స్ అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు. అంటే ఏం చేస్తారు, మనకి రిటర్న్ n ఇంటూ ఏం చేస్తారమ్మా n ఇంటూ ఫ్యాక్టోరియల్ అని కాల్ చేస్తారు. ఏం చేస్తారు మనకి ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారు, మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారమ్మా n టైమ్స్ అనేది ఏం చేస్తారు, మనకి కాలింగ్ అనేది చేస్తారు. ఓకేనా, అంటే n టైమ్స్ అనేది ఏం చేస్తారు, మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు, మనకి చేస్తారు. ఓకేనా, అది ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ అనేది మనకి ఏమవుతుందో కాలింగ్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. ఒకవేళ 5 అనుకోండి, 5 టైమ్స్ అనేది ఏమవుతుంది, మనకి ఫ్యాక్టోరియల్ అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ చేస్తారు. అంటే ఫ్యాక్టోరియల్ n-1 చేయాలి. ఓకేనా, n చేస్తారు మనకి n-1 ఫ్యాక్టోరియల్ ఏం చేస్తారు మా యూజ్ అనేది చేసుకుంటారు. జస్ట్ దీన్ని ఏం చేస్తారు, మనకి సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ కాల్ చేసుకుంటే ముందు ఏం చేసుకోవాలి, మా క్లాస్లో ఉన్నదానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేస్తారు, మనకి ఫ్యాక్టోరియల్ ఏమి ఇస్తారు, మనకి ఎగ్జాంపుల్ obj.= ఏమి ఇస్తారు, మనకి ఇక్కడ న్యూ ఫ్యాక్టర్ ఏమి ఇస్తారు, మనకి ఇక్కడ మెథడ్ అనేది ఏం చేస్తారు, మాకు కాల్ చేసుకున్నాడు. తర్వాత ఏముంది, మనకి అది కాల్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, మా obj.m ఇస్తారు, మనకి ఫ్యాక్టోరియల్ ఇస్తారు. ఓకేనా, నాకు ఫ్యాక్టోరియల్ ఏం ఫ్యాక్టోరియల్ కావాలి, 5 ఫ్యాక్టోరియల్ అనేది కావాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు, మా సేవ్ చేసుకుంటారు. అంటే లాజిక్ ఎలా వర్క్ కావాలి, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఏంటి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఏమో వాళ్ళకి మనకి 1 అనేది మనకి ఏమో ఫ్యాక్టోరియల్ చేస్తే మనకి వచ్చిన అవుట్పుట్ అనేది మీకు ఏమో ప్రింట్ అవ్వాలి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫ్యాక్టోరియల్ అనేది ఏమవుతుంది, తనంటే తానేమవుతుందా కాలింగ్ అవుతుంది. అంటే ఇచ్చిన ఫ్యాక్టోరియల్ ఏం చేస్తుందా n-1 అనేది ఏం చేస్తుంది, మనకి చేస్తుంది. ఒకవేళ n = 1 అనుకో మనకి ఏం రిటర్న్ చేయమంటుంది, 1 రిటర్న్ చేయమంటుంది. లేదంటే ఇది ఏం చేయమంటుంది, మా ఫ్యాక్టోరియల్ మీకు ఏం చేస్తుంది, మనకి రిటర్న్ అనేది మీకు ఏం చేస్తుందా చేసుకుంటుంది. ఓకేనా, జస్ట్ ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామో నార్మల్ మెథడ్ లా కాల్ చేసుకున్నాం. బట్ ఇక్కడ మెథడ్ లా కాల్ చేసుకోవడం కావద్దు కదా, ఎందుకంటే ఏం చేస్తున్నామో మనకి ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తున్నామా వాల్యూ అనేది ఏం చేస్తున్నామో రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనం వాల్యూ రిటర్న్ చేస్తుందో డైరెక్ట్ గా మనకి ఎలా కాల్ చేసుకోవచ్చు, మా 2 ways గా కాల్ చేసుకోవచ్చు. ఒకటి వేరియబుల్లో స్టోర్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు, ఇంకోటి డైరెక్ట్ గా system.out.println లో ఏం చేసుకోవచ్చు, మా మెథడ్ అనేది కాల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఏం చేస్తున్నా డైరెక్ట్ గా ఏం చేస్తున్నా కాల్ చేసుకున్నాను. కానీ system.out.println లో ఏం చేస్తున్నా ఇక్కడ నేను కాలింగ్ అనేది ఏం చేస్తున్నా ఇక్కడ నేను చేసుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ రిజల్ట్ అనేది మీకు ఏమవుతుందో అవుట్పుట్ అనేది ఏమొస్తుందో రిజల్ట్ వస్తుంది. ఓకేనా, జస్ట్ ఏమి ఇస్తారు, మనకి ద రిజల్ట్ ఈజ్ అని ఇస్తారు. ఓకేనా, ఏమి ఇస్తారు, మనకి రిజల్ట్ ఈజ్ అని చేంజ్ చేస్తారు, మా కాలం చేంజ్ చేస్తారు, మనకి కాన్కాటినేషన్ అనేది ఏం చేస్తున్నారు, మనకి చేస్తున్నారు. ఓకేనా, జస్ట్ దీన్ని ఏం చేస్తారు, మనకి సేవ్ చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ దీన్ని సేవ్ చేసుకుని దీన్ని ఏం చేస్తారు, మా ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఓకేనా, ద రిజల్ట్ ఈజ్ ఆఫ్ ద 5 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చిందమ్మా 120 వచ్చింది మనకి. 5 ఇంటూ 4 4 ఇంటూ 3 3 ఇంటూ 2 2 ఇంటూ 1 అంటే ఏమవుతుంది, మనకి ఇలా ఫ్యాక్టోరియల్ మీకు ఏమవుతుందో వర్క్ అవుతుంది. రికర్షన్ మెథడ్ అంటే ఏంటంటే ద ఫంక్షన్ ఇట్స్ కాల్ ఇట్ సెల్ఫ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఎస్ ఏమంటారు, మా రికర్షన్ అంటారు. అంటే ఆ ఫంక్షనే మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటుందో ఆ ఫంక్షన్ లోపలే ఆ ఫంక్షన్ కాల్ చేసుకుందని ఏమంటారు, మా రికర్షన్ ఫ్యాక్టోరియల్ అంటారు. ఓకే, దాన్ని ఏమంటారు, మా రికర్షన్ method example. Is it clear, guys? Let me see the next example. ఏముంది, మనకి ఫిబొనాచి సిరీస్ ఉంది. ఓకేనా, ఈ ఫిబొనాచి ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది 1 ఉంది, 0 ప్లస్ అంటే 1 1 ప్లస్ 1 ఎంత 2 2 ప్లస్ 2 2 ప్లస్ 1 ఎంత 3 3 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత 5. అంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ 0 ప్లస్ 0 అంటే 1 వస్తుంది, తర్వాత 1 ప్లస్ 1 అంటే 2 అని వస్తుంది, తర్వాత 2 ప్లస్ 3 అంటే మనకి 2 ప్లస్ 1 అంటే 3 అని వస్తుంది, తర్వాత 2 ప్లస్ 3 అంటే 5,
అలాగే 5 3 + 5 అంటే మనకి ఏమొస్తుందా 8 వస్తుంది. ఓకేనా, ఇలా మనకి ఏమవుతుందా ఫిబ్నోరిక్ సిరీస్ అని మీకు ఏమవుతుందా ప్రింట్ అనేది జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ ఫిబ్నోరిక్ సిరీస్. లెట్ మీ సీ దట్ ఫిబ్నోరిక్ సిరీస్ ఆఫ్ ద ఫస్ట్ 10 నెంబర్స్. ఓకేనా, ఫస్ట్ 10 నెంబర్స్ అనేది ఏమవుతాం మనకి ఫిబ్నోరిక్ సిరీస్ అనేది ఏం చేద్దాం మనకి చూద్దాం. ఓకేనా, లెట్ మీ రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద రికర్షన్ ఫంక్షన్. ఎందుకంటే ఫస్ట్ 2 నెంబర్స్ అనేది ఏమవుతుంది మనకి అలాగే రిపీట్ అవుతుంది కాబట్టి ఏం చేస్తారు మా ఫిబ్నోరిక్ సిరీస్ అనేది రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోని సోర్స్ అనే ఫోల్డర్లో మనకి ఏం చేస్తాం రైట్ క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఏం చేస్తారు ఇక్కడ మనకి క్లాస్ క్రియేట్ చేస్తారు. ఈ క్లాస్కి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫిబ్నోరిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. తర్వాత ఏం చేశాను ఇక్కడ నేను మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తాను మా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫంక్షన్ కార్ట్ ఎక్కడ రాసుకుంటారు విత్ ఇన్ ద క్లాస్లో రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్ ఇంటర్ని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఫిబ్నోరిక్ సిరీస్ అని ఇస్తారు. కానీ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫిబ్నోరిక్ అని ఇచ్చారు. కానీ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఫిబ్నోరిక్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇంట్లోని నెంబర్ అనేది పాస్ చేయాలంటే ఎన్ని నెంబర్స్ అనేది పాస్ చేయడానికి కోసం ఏం చేస్తారు మా రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1 అయితే అంటే ఏంటి n అనేది లెస్ దాన్ ఈక్వల్స్ టు n అయితే మనకి ఏమో రిటర్న్ ఈక్వల్స్ టు ఏం చేసుకోవాలి n అని రిటర్న్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తారు మనకి 1 అని ఇస్తారు. ఎందుకు 1 అని ఇస్తారంటే మనకి ఇక్కడ లాజిక్ ఏముంది ఇక్కడ మనకి రిటర్న్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి లెస్ దాన్ తక్కువ అంటే 1 కంట 0 1 0 -1 ఉందనుకోండి మనకి ఏం రిటర్న్ చేయాలి మా 1 అనేది రిటర్న్ చేయాలి. లేదు అంటే మనకి ఏం చేసుకోవాలి మా మనకి ఫిబ్నోరిక్ సిరీస్ అనేది ఏం చేసుకుంటారు మా యూజ్ అనేది చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తారు మనకి ఫిబ్నోరిక్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. జస్ట్ ఏం చేస్తారు మనకి n-1 తర్వాత ఏం చేస్తారు మనకి ఇంటూ చేస్తారు. ఇంటూ ప్లస్ చేసుకొని ఏం చేస్తారు మనకి మళ్ళీ ఫిబ్నోరిక్ సిరీస్ అని ఏం చేస్తారు మనకి n మైనస్ ఏం చేస్తారు మనకి 2 అని ఇచ్చేస్తారు. అంటే ఇచ్చిన n- కి -1 చేశారు. తర్వాత ఏం చేస్తాము -2 చేసుకొని ఏం చేస్తామా చేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద అంటే ఏంటి ఇక్కడ మనకి రికర్షన్ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ అవుతుంది 2 టైమ్స్ కాల్ అవుతుంది. ఒకటి n-1 అయినప్పుడు కాల్ అవుతుంది, ఇంకోసారి వచ్చేసి మనకి ఇక్కడ n-2 చేసినప్పుడు మనకి ఏమవుతుందో కాలింగ్ అనేది జరుగుతుంది. అంటే సేమ్ మెథడ్లోనే రిక్వెస్ట్ ఎన్నిసార్లు కాల్ అవుతుంది ఇక్కడ 2 టైమ్స్ కాల్ అవుతుంది. అంటే సేమ్ ఫంక్షన్ మళ్ళీ ఎన్నిసార్లు కాల్ అయిందమ్మా 2 టైమ్స్ అనేది కాల్ అయిందని ఏమంటారు మా రికర్షన్ మెథడ్ అంటారు. ఓకేనా, లెట్ మీ రైట్ ద ప్రోగ్రామ్ ఫర్ ఇట్. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఫిబ్నోరిక్ సిరీస్ అని ఏం చేస్తామా రాసుకుంటారు. ఓకేనా, ఇంట్ n = 10 అంటే నాకు ఎన్నిసార్లు కావాలమా n టైమ్స్ అంటే నాకు ఇక్కడ 10 టైమ్స్ అనేది నాకు ప్రింట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనకి 10 టైమ్స్ అనేది ఏమవ్వాలి ఇక్కడ మనకి ప్రింట్ అనేది నాకు జరగాలి. అందుకే జస్ట్ ఇంట్ n = ఏమి ఇచ్చాను నేను 10 అనేది ఇచ్చాను. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇక్కడ మనకి n అనేది n ఏం చేస్తారు మనం రాసుకోవాలి కదా. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి ఫర్ అనేది ఏం చేస్తారు మా రాసుకుంటారు. బట్ ఫర్ రాసుకే ముందు మనకి ఏం చేసుకోవాలి మా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం మనకి ఇక్కడ ఫిబ్నోరిక్ సిరీస్ మెథడ్ యూస్ చేయాలి కాబట్టి ఏం చేద్దాం మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏం చేద్దామా క్రియేట్ చేసుకుందాం. ఓబీజే ఈజ్ ఈక్వల్స్ టు ఏమిస్తారు మనకి నో ఫిబ్నోరిక్ ఏమి ఇస్తారు ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఫిబ్నోరిక్ ఎగ్జాంపుల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ఇప్పుడు ఏం చేద్దామా ఫర్ అనేది ఏం చేద్దాం మనకి యూజ్ చేసుకుందాం. ఇంట్ i = ఏమి ఇస్తారు మనకి 0 నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఏం చేస్తారు మా i <= ఏమి ఇస్తారు మనకి n అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటారు. ఓకేనా, system.out ఏమి ఇస్తారు మనకి ప్రింట్ ఏం చేస్తారు మనకి ఫిబ్నోరిక్ సిరీస్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేస్తారు. ఏం చేస్తారు మనకి ఫిబ్నోరిక్ ఏమని కాల్ చేస్తారు మనకి మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ చేస్తారు. ఇక్కడ మనకి ఏం చేసుకోవాలి మా ఆబ్జెక్ట్ ద్వారా దీన్ని ఏం చేస్తారు మనకి కాలింగ్ అని చేస్తారు. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మా i అనేది ఏం చేస్తారు పాస్ చేసుకొని తర్వాత ఏం చేస్తారు మనకి కామా ఇచ్చుకుంటారు. ఏం చేసుకుంటారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మా చేసుకుంటారు. అంటే సేమ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మా రాయవలసిన లేదు. జస్ట్ ఇది ఏం చేస్తారు మా సేవ్ చేసుకుంటారు. ఓకేనా, సేవ్ చేసుకుని ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. ఫస్ట్ 10 నెంబర్స్ అనేది ఏమవుతుంది మనకి ఫిబ్నోరిక్ నెంబర్స్ అనేది మనకి ఏమవుతుందా ప్రింట్ అవుతుంది 0 1 1 2 3 చూసారా మన ఇచ్చిన నెంబర్స్ అనేది ఏమైంది మనకి ప్రింట్ అనేది అయిందా లేదు మనకి అంటే మనకి <0 ఉంటే మనకి ఏమవ్వాలని చెప్పాం మనకి 1 అని చెప్పాం కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి ఫస్ట్ 1 అయింది. తర్వాత 1 + 1 అయింది 2 2 + 2 ఎంత 3 3 + 3 ఎంత 5 3 + 2 ఎంత 5 5 + 3 ఎంత 8 8 + 5 13 13 + 8 21 21 + 13 34
34 ప్లస్ 21 55, 55 ప్లస్ 34 89. అలాగే మనకి ఏమైందమ్మా ఫస్ట్ 10 సిరీస్ అనేది మీకు ఏమైందమ్మా ప్రింట్ అనేది మీకు జరిగింది. ఒకవేళ 20 ఇవ్వాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, n = 20 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందా 20 ఫిబ్రవరి సిరీస్ అనేది మనకి ఏమవుతుందా ప్రింట్ అనేది మీకు ఏమవుతుందా జరుగుతుంది. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఏంటి మనకి ఇక్కడ ఫిబ్రవరిక్ సిరీస్ మా. చూసారా ఇక్కడ రికర్షన్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమైపోయిందమ్మా చాలా ఈజీగా మనం ఏం చేసుకున్నామా లాజిక్ అనేది మీరు రాసుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రికర్షన్ ఫంక్షన్ అంటే ఆ మెథడ్ ఇన్సైడ్ ద ఫాలోయింగ్ ద సేమ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటారమ్మా మనకి ఫిబ్రవరిక్ ఏమంటారు మనం ఫిబ్రవరి సిరీస్ లో ఏం చేస్తాం మనకి కాలింగ్ అని చేసుకుంటాం, ఏమంటారు మా రికర్షన్ మెథడ్ అని అంటారు. ఓకేనా, అంటే రికర్షన్ మెథడ్ అంటే ఏ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు మా రికర్షన్ మెథడ్ అంటారు. Is it clear guys? I hope everyone like this video. Like, share and subscribe to my channel.